హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటాను. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీకు అర్థమైపోయే ఉంటుంది కదా. సో ఈరోజు అయితే ఫస్ట్ టైం స్వీట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. అది కూడా నా ఫేవరెట్ చాక్లెట్ బర్ఫీ. సో మా హస్బెండ్ అయితే ప్రోగ్రామ్కి వెళ్ళారు. ఆయన వచ్చేసరికి ఆయనకి సర్ప్రైజ్ ఇద్దామని అయితే ట్రై చేస్తున్నాను. చూద్దాం, అది హిట్ అయిద్దాం పట్ అయిద్దాం చూద్దాం. ఫ్లాప్ అయిందంటే ఇంక చేసేది ఏం లేదు. సో ఫస్ట్ టైం కాబట్టి ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా మీకు వచ్చేస్తుంది. ఇంకా ఏం లేదు, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా ఈ కోవా చేయడానికి అయితే నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ యూజ్ చేసిన, అంటే గేదె పాలు వాడుతున్నాను. మీరు కావాలంటే నార్మల్ కూడా వాడుకోవచ్చు. అవి ఎస్పీ పాలు ఉంటాయి కదా, అవి లేదంటే ఆరోగ్య పాలు, మీ ఇష్టం, మీకు ఏవి కావాలంటే అవి యూజ్ చేయండి. నేనంటే ఇక్కడ ఫుల్ ఫ్యాట్ ఉండాలి అని చెప్పి ఇక్కడ గేదె పాలు అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇంకో టిప్ ఏంటంటే, ఫస్ట్ మనం ఎప్పుడు కోవా చేసినా కూడా ప్యాన్ అనేది ఫస్ట్ ముందే కడుక్కోవాలి. కడిగి ఇట్లా తడిగా ఉండాలి. తడిగా ఉన్నప్పుడు స్టవ్ మీద పెట్టి ఇందులో పాలు పోయాలి వెంటనే. లేదంటే మనం కోవా చేసేటప్పుడు కింద అతుక్కుపోతుంది అనమాట. అలా అతుక్కోకుండా ఉండడానికి ఇట్లా నేనైతే ఫస్ట్ వాటర్తో నార్మల్ కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇలా అయితే మనకి ప్రొసీజర్ కూడా ఈజీ అయిపోద్ది. కింద కూడా మాడకుండా నీట్గా వస్తుంది కోవా. ఇంకెందుకు స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడైతే ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఇంకా ఫాస్ట్గా అయితే ఇందులో పాలు పోసేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ 1/2 లీటర్ తీసుకున్నాను. మీరు కావాలంటే లీటర్తో కూడా చేయొచ్చు. ఇంకా 1/2 లీటర్ పాలు కాబట్టి ఇంకా మొత్తం కూడా ఇక్కడ చుట్టూ ఎడ్జెస్ట్లో మొత్తం మాడిపోకుండా ఉండడానికి ఇట్లా మొత్తం కూడా ఒక గంట కానీ స్పాచులర్ కానీ ఏదైనా తీసుకొని మొత్తం కూడా మిక్స్ చేస్తూ ఉండండి. అడుగు అనేది అంటకూడదు. దీనికోసం కొంచెం మందంగా ఉన్న ప్యానే తీసుకోండి మీరు, లేదంటే ఒక ఐరన్ కడాయి అన్నా పర్లేదు. నేను ఇంక ఈ ప్యాన్ తీసుకున్నాను. ఇంక ఇందులోనే మొత్తం చూసారా దగ్గర పడుతుంది. ఇలా ఎడ్జెస్ట్లో నుంచి ఇటు చివరి నుంచి అటు చివరి నుంచి మొత్తం కూడా కలుపుతూ ఉండాలి. మొత్తం కింద అడుగు అంటకుండా మొత్తం మిక్స్ చేస్తూ సైడ్స్ ఎడ్జెస్లో నుంచి ఇటు కోవా మొత్తం కూడా అతుక్కుపోతుంది. అందుకని చెప్పి అది కూడా ఏమీ లేకుండా మొత్తం కూడా మిక్స్ చేసుకుంటూ మేగడ మొత్తం కూడా పాలల్లోకి మిక్స్ చేసుకుంటూ మొత్తం కూడా కలుపుకోవాలి. ఇది మొత్తం కూడా ప్రొసీజర్ మీడియం టు లో ఫ్లేమ్లోనే చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడి బుగ్గైపోతుంది అనమాట. ఇంకా మొత్తం కూడా స్లోగా మిక్స్ చేసుకోండి. చేతులు నొప్పులు వస్తాయి, బట్ చేయి నొప్పి వచ్చినా కూడా కొంచెం టైం పట్టినా కూడా కొంచెం స్లోగానే చేయండి. హైలో మాత్రం పెట్టద్దు. హైలో పెడితే మాత్రం ఇంకా మనకి కోవా అనేది ఉండదు. చూస్తున్నారు కదా, నేను స్లోగా మొత్తం చేసేసరికి నాకు ఇది 1/2 అవర్ 1 అవర్ పట్టింది ఇట్లా చేసేసరికి ఇంత దగ్గర పడడానికి. ఇంత దగ్గర పడిన తర్వాత ఇందులోనే మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ కూడా యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం మొత్తం కూడా మీకు లూజ్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు వస్తుంది. అయినా టెన్షన్ పడకండి, లూజ్ వచ్చినా కూడా అదే నెక్స్ట్ గట్టి పడిపోతుంది అనమాట. ఇంకా స్లోగా ఈ టైంలోనే మీరు అస్సలు ఆపద్దు. ఈ టైంలో ఆపారంటే మాత్రం అడుగు మొత్తం మాడిపోతుంది అనమాట, అతుక్కుపోతుంది. ఇంకా జాగ్రత్తగా ఈ టైంలోనే మొత్తం మిక్స్ చేసుకోండి. కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోనే కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేశాను. యాడ్ చేసి మొత్తం కూడా మిక్స్ చేస్తున్నాను. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని కోకో పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అప్పుడైతే మీకు ఉండలు కట్టకుండా మొత్తం కూడా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యిద్ది. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఇంకొంచెం దగ్గర పడేలాగా మొత్తం కూడా మిక్స్ చేస్తూ ఉండండి. నాకైతే చేయి నొప్పి వస్తుంది, బట్ కొంచెం సేపు తప్పదు. అలాగే కొంచెం సేపు మిక్స్ చేసుకుంటూ ఉండండి కొద్దిగా. వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి ఒక 5 మినిట్స్ కొంచెం కూల్ అవ్వనివ్వండి. కూల్ అయిన తర్వాత అప్పుడు మీరు చూసారా కొంచెం రవ్వలాగా ఉందని చెప్పి నాకు కొంచెం స్మూత్గా కావాలని చెప్పి నేను మొత్తం కూడా మ్యాష్ చేసినట్టు మొత్తం కూడా కలుపుతున్నాను. మీరు కావాలంటే అలా రవ్వగా ఉంటుంది కాబట్టి కలాకానీ టైప్లో ఉంటుంది, అలా అయినా తినేయచ్చు. మొత్తం కూడా అలా మిక్స్ చేసుకొని నెయ్యి కానీ బటర్ కానీ రాసిన ఒక ప్లేట్కి ఇలాగా మొత్తం కూడా ఈ కోవాని పెట్టేసి మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. హ్యాండ్తో అయినా స్పూన్తో అయినా స్పాచులర్తో అయినా మీ ఇష్టం. నేను వీడియోలో చూపిస్తున్నా చూసారా, మొత్తం ఇట్లా దగ్గరికి
పెట్టుకొని మొత్తం కూడా ఎడ్జెస్ట్లు, లేదంటే మీరు ఏదైనా ఒక బాక్స్ అన్న తీసుకొని అందులో అయినా మొత్తం అడ్జస్ట్ ఉంటుంది కదా సైడ్ అడ్జస్ట్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం కూడా మిక్స్ చేసుకుంటూ ఇట్లాగా నేనైతే స్పూన్తో ఇట్లాగా పైనుంచి కింద నుంచి మొత్తం కూడా ఇట్లా పెట్టి ఇలా మొత్తం కూడా స్మూత్గా చేస్తున్నాను. ఇంకా దీనిపైన మీకు ఇష్టం, ఇంకా మీకు డ్రై ఫ్రూట్స్ కావాలంటే డ్రై ఫ్రూట్స్, సిల్వర్ పేపర్ ఇంకా ఎలా కావాలంటే అలా డెకరేషన్ చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఇక్కడ కాజు ఆల్మండ్స్ అయితే ఇట్లాగా కొంచెం తురుముకున్నట్టు చేసేసి ఇట్లా కట్ చేసుకొని అయితే దీనిపైన డెకరేట్ చేసుకుంటున్నాను. ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే హాఫ్ అన్ అవర్ 2 అవర్స్ అలా అయినా బయట పెట్టేసినా పర్లేదు. కొంచెం సేపు అలా వదిలేసి రెస్ట్ ఇచ్చేసేయండి. రెస్ట్ ఇచ్చిన తర్వాత కొంచెం సేపటికి గట్టి పడుతుంది అనమాట. అలా గట్టి పడిన తర్వాత మొత్తం కూడా కట్ చేసుకోండి, మీ ఇష్టం. మీకు స్క్వేర్ కావాలంటే స్క్వేర్ కట్ చేసుకోండి, లేదంటే డైమండ్ షేప్ కావాలంటే డైమండ్ షేప్లో కట్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ మన చాక్లెట్ బర్ఫీ రెడీ అయిపోయింది. మీ ఇంట్లో కూడా ట్రై చేసేసేయండి. డెఫినెట్లీ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి కూడా బాగా పర్ఫెక్ట్గా కుదిరింది బర్ఫీ అయితే. టేస్ట్ చేయాలి. ఫస్ట్ మీకు తినండి. చాలా బాగా కుదిరింది. ఇంట్లో ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అంటే నేను పట్ట ఇద్దేమో అనుకున్నా, ఫ్లాప్ అవుతుంది అనుకున్నాను రెసిపీ, కానీ బాగా కుదిరింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యా. అంటే నాకు చాలా పర్సనల్గా ఇష్టం చాక్లెట్ బర్ఫీ. సో ఇది ఇలా పర్ఫెక్ట్గా కుదురుతుందని నేను అనుకోలేదు. చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేసేసేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేసేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాము. ఇంకా ఇంకేం లేదు. ఇక అయితే మీ ఇంట్లో కూడా ట్రై చేసేసేయండి డెఫినెట్లీగా. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్లీగా ట్రై చేయడానికి ట్రై చేస్తాను. ఇంకంతే, మా పొట్ట తడుస్తుంది, వినపడుతుంది మీకు. సో ఇంకైతే వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాము. ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.